అందరికీ నమస్కారం. ఈరోజు మనం 8th క్లాస్ మ్యాథమెటిక్స్లో ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ అనే చాప్టర్లో యూజువల్ ఫామ్, స్టాండర్డ్ ఫామ్స్ గురించి మనం నేర్చుకొని ఎక్సర్సైజ్ స్టార్ట్ చేద్దాం. ఇక్కడ మనం నేర్చుకునేవి యూజువల్ ఫామ్ అలాగే స్టాండర్డ్ ఫామ్. ఇక్కడ చూడండి, యూజువల్ ఫామ్ అంటే మనం రాసే నెంబర్స్. చూడండి, ఎగ్జాంపుల్స్ రాస్తాను. 25 యూజువల్ ఫామ్, 0.0025, 2.56, 345.97 ఇవన్నీ కూడా యూజువల్ ఫామ్స్. అలాగే 697 ఇవన్నీ యూజువల్ ఫామ్స్, మనం రాసే నెంబర్స్. అయితే వీటిని స్టాండర్డ్ ఫామ్లో ఎలా రాయాలి? స్టాండర్డ్ ఫామ్ ఇక్కడ మనం ఏం చేయాలి అంటే, క్వశ్చన్లో అడుగుతారు యూజువల్ ఫామ్ని స్టాండర్డ్ ఫామ్లోకి, స్టాండర్డ్ ఫామ్ని యూజువల్ ఫామ్లోకి మార్చమని అడుగుతారు. అయితే ఇక్కడ స్టాండర్డ్ ఫామ్ అంటే ఏంటి? స్టాండర్డ్ ఫామ్ని మనం సైంటిఫిక్ ఫామ్ అంటారు. సైంటిఫిక్ నొటేషన్ అంటారు. అయితే సైంటిఫిక్ నొటేషన్లో రాయడం అనమాట. ఓకే, ఈ సైంటిఫిక్ నొటేషన్లో అంటే ఈ స్టాండర్డ్ ఫామ్లో ఏ విధంగా ఉంటుంది అంటే, a ఇంటూ 10 పవర్ b ఈ ఫామ్లో ఉంటుంది. చూడండి, a ఇంటూ 10 పవర్ b ఈ ఫామ్లో ఉంటుంది. అయితే ఇక్కడ a అనేది ఏంటి? a అనేది ఒక డెసిమల్ నెంబర్ కానీ లేదా న్యాచురల్ నెంబర్ కానీ, న్యాచురల్ నెంబర్ ఇది కూడా ఎలా ఉండాలి? 1 నుండి 9 డిజిట్స్ వరకు మాత్రమే ఉండాలి. 1 నుండి 9 డిజిట్స్ వరకు మాత్రమే ఉండాలి. ఓకే, ఇంకో డెసిమల్ కూడా ఉండొచ్చు. ఆ డెసిమల్ కూడా ఎలా ఉండాలి? ఒక సింగిల్ డిజిట్, సపోజ్ 3.23 అంటే ఒక్క డిజిట్ తర్వాతే డెసిమల్ ఉండాలి. అంటే డెసిమల్కి లెఫ్ట్ సైడ్ ఓన్లీ ఒక్క డిజిట్ ఉండాలి. ఆ ఫామ్లో ఏ ఉంటుంది. అలాగే ఇంకా చూస్తే 2.079 ఇవన్నీ కూడా ఏ ఈ విధంగా ఉండాలి అని, ఇవన్నీ కూడా ఏ ఎలా ఉండాలో చెప్పేది. ఇక్కడ చూసారా, డెసిమల్కి లెఫ్ట్ సైడ్ ఒకే డిజిట్ ఉంది 3 అనేది. ఇక్కడ కూడా డెసిమల్కి లెఫ్ట్ సైడ్ ఒకే డిజిట్ ఉంది. ఇక్కడ చూడండి 0.72 ఇది ఏకి సంబంధించిన కాదు. ఏ ఈ విధంగా ఉండకూడదు. ఎందుకు ఈ విధంగా ఉండకూడదు అంటే, ఇక్కడ డిజిట్ 1 నుండి 9 వరకు మాత్రమే ఉండాలి. ఇక్కడ 0 ఉంది అంటే ఇది కాదు. ఓకే, ఏ యొక్క ఫామ్ ఇది కాదు. ఓన్లీ ఈ విధంగా మాత్రమే ఉండాలి. 1 నుండి 9 వరకు ఏ డిజిట్ అయినా కూడా డెసిమల్కి లెఫ్ట్ సైడ్ ఉండొచ్చు. ఓకే, నెక్స్ట్ బి అనేది ఏంటంటే ఇంటిజర్, ఎనీ ఇంటిజర్. ఓకే, ఈ ఫామ్లో ఉండేదాన్ని స్టాండర్డ్ ఫామ్ అంటారు. అయితే మనం ఇందులోని స్టాండర్డ్ ఫామ్ నుండి యూజువల్ ఫామ్ గాను, యూజువల్ ఫామ్ నుండి స్టాండర్డ్ ఫామ్ గాను ఎలా మార్చాలి అనేవే ఈ సమ్స్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ చూడండి, నేను 0.00025 అని రాశాను. ఇదేంటిది? యూజువల్ ఫామ్, స్టాండర్డ్ ఫామ్ కాదు. స్టాండర్డ్ ఫామ్ కాదు అని ఎలా చెప్తున్నాం మనము? డెసిమల్కి లెఫ్ట్ సైడ్లో డిజిట్స్ 1 నుండి 9 వరకు మాత్రమే ఉండాలి. ఇక్కడ 0 ఉంది, సో ఇట్ ఈస్ నాట్ స్టాండర్డ్ ఫామ్. దీన్ని స్టాండర్డ్ ఫామ్లోకి మార్చాలి. స్టాండర్డ్ ఫామ్లోకి మార్చాలి అంటే ఏం చెప్పాను? స్టాండర్డ్ ఫామ్లో డెసిమల్కి లెఫ్ట్ సైడ్ 1 నుండి 9 వరకు డిజిట్స్ ఉండాలి. ఓకే, ఒక్క డిజిటే ఉండాలి. ఓకే, అయితే ఇప్పుడు చూడండి, దీన్ని స్టాండర్డ్ ఫామ్లోకి మార్చాలి అంటే అప్పుడు ఏం చేయాలి? ఈ డెసిమల్ని
ఇక్కడ వరకు రావాలి, ఈ డిజిట్స్ అన్ని జంప్ అవుతూ 2 దగ్గరికి రావాలి. అదే ఒకవేళ ఈ డెసిమల్ 2 దగ్గరికి వస్తే ఈ మొత్తం వాల్యూ ఏమొస్తుంది, 2.5 అవుతుంది. అంతే కదా, ఈ లెఫ్ట్ సైడ్ ఈ జీరోస్ అన్నింటికి వాల్యూ పోతుంది. ఈ డెసిమల్ ఇక్కడ కానీ వస్తే 2.5 అవుతుంది. అయితే మనకి ఇక్కడ ఉండే ఫామ్ ఏంటి, a ఇంటూ 10 పవర్ b. ఓకే, ఏ ఫామ్లో ఉండాలి, ఈ ఫామ్లో ఉండాలి 2.5. సరే, ఆ ఫామ్లోకి మార్చాలి అంటే మనం ఎలా మార్చుదాం చూద్దాం. ఫస్ట్ ఏం చేద్దాం అంటే డెసిమల్ రిమూవ్ చేసేద్దాం. డెసిమల్ రిమూవ్ చేస్తే దీన్ని ఏ విధంగా రాయొచ్చు, 25 డెసిమల్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 1 2 3 4 5 డిజిట్స్ ఉన్నాయి, అంటే 10 to the power of 5. దీన్ని ఏ విధంగా రాయొచ్చు, 25/10 to the power of 5 అని రాయొచ్చు. అదేవిధంగా ఇక్కడ 25ని మనం ఏ విధంగా రాయాలి, ఈ విధంగా రాయాలి, 2.5గా రాయాలి. ఓకే, 2.5గా రాస్తే 2.5 ఇంటూ 10గా రాయొచ్చు. 25ని 2.5 ఇంటూ 10గా రాయొచ్చు కదా. ఓకే, బై 10 to the power of 5. ఇక్కడ చూడండి 2.5 ఇంటూ ఇది a power m by a power n 1 అన్నట్టు కదా, a power m by a power n ఫార్ములా ఉంది కదా, a power m by a power n ఫార్ములా అంటే a power m minus n. ఈ ఫార్ములా ప్రకారం చూడండి ఏమొస్తుంది, 10 అంటే a ప్లేస్లో 10 ఉంది, m ప్లేస్లో 1, n ప్లేస్లో 5. ఇప్పుడు a పవర్ అంటే 10 పవర్, m మైనస్ n అంటే 1 మైనస్ 5 ఈజ్ ఈక్వల్ 2.5 ఇంటూ 10 to the power of 1 minus 5 అంటే -4. ఇది స్టాండర్డ్ ఫామ్. ఓకే, ఏ వాల్యూ ఎలా ఉండాలి, 2.5 డెసిమల్కి లెఫ్ట్ సైడ్ ఒకటే డిజిట్ ఉండాలి, ఉంది, అవి కూడా 1 నుండి 9 వరకు ఉండాలి, ఉంది, ఇంటూ 10 to the power of b వాల్యూ ఎలా ఉండాలి, ఎనీ ఇంటిజర్, ఇక్కడ -4 ఈజ్ అన్ ఇంటిజర్. సో ఇట్ ఈస్ ద స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ 0.00025 అంటే 0.00025నే ఈ విధంగా కూడా రాయొచ్చు, 2.5 ఇంటూ 10 to the power of -4. ఈ రెండు సేమే, ఇది యూజువల్ ఫామ్, ఇది స్టాండర్డ్ ఫామ్. ఇదే విధంగా ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 256,000 అని తీసుకున్నట్టే 2,56,000. దీన్ని స్టాండర్డ్ ఫామ్లోకి మార్చాలి. స్టాండర్డ్ ఫామ్లోకి మార్చాలంటే ఏం చెప్పాను, ఏ ఫామ్లో ఉండాలి, a ఇంటూ 10 to the power of b అనే ఫామ్లో ఉండాలి. a అనేది ఎలా ఉండాలి, ఒక డెసిమల్ నెంబర్ ఉండాలి, డెసిమల్కి లెఫ్ట్ సైడ్ 1 నుండి 9 వరకు ఏదైనా ఒక డిజిట్ ఉండాలి కదా. అంటే ఇక్కడ చూడండి ఈ నెంబర్కి 2 పక్కన డిజిట్ వస్తే సరిపోతుంది, 2 పక్కన డిజిట్ రావాలి. 2 పక్కన డిజిట్ రావాలి అంటే ఫస్ట్ దీన్ని విడదీద్దాం, 3 జీరోస్ ఉన్నాయి కదా, దీన్ని 256 ఇంటూ 10 క్యూబ్ అని రాయొచ్చు కదా. 10 క్యూబ్ అంటే 1000, 256,000. ఓకే, ఇప్పుడు మనం 256ని మనం 2.56గా రాయాలి. మరి 2.56గా అంటే 2.56గా అంటే ఇంటూ డెసిమల్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 10 స్క్వేర్ పెడతాం, అంటే 2.56 ఇంటూ 100 256 అవుతుంది, ఇంటూ 10 క్యూబ్. ఈ 10 క్యూబ్ నార్మల్గా వేస్తాం. ఈ 256ని 2.56 ఇంటూ 100 రాయొచ్చు కదా, ఈ 100నే 10 స్క్వేర్. ఇప్పుడు చూడండి మనకి a అనేది వచ్చింది, 2.56 అనేది వచ్చింది, ఇంటూ ఇది a పవర్ m ఇంటూ a పవర్ n ఫార్ములా వేయచ్చు కదా, a పవర్ m ఇంటూ a పవర్ n ఈజ్ ఈక్వల్ a పవర్ m ప్లస్ n. ఓకే, అంటే ఇప్పుడు దీన్ని ఏ విధంగా రాయి చెప్పండి, 10 to the power of 2 plus 3. 2 plus 3 అంటే 2.56 ఇంటూ 10 to the power of 5. ఇది స్టాండర్డ్ ఫామ్. ఇదిగో ఏ వాల్యూ 2.56, బి వాల్యూ 5, 10 పవర్. ఓకే, దేర్ఫోర్ మనం 256,000ని 2.56 ఇంటూ 10 to the power of 5గా రాయొచ్చు. ఇది
యూజువల్ ఫామ్, ఇది స్టాండర్డ్ ఫామ్. అయితే ఎక్సర్సైజ్ స్టార్ట్ చేద్దాం. ఇక్కడ చూడండి ఎక్సర్సైజ్ 12.2 స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ సమ్, ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఇన్ స్టాండర్డ్ ఫామ్. ఇక్కడ కొన్ని యూజువల్ ఫామ్లో నెంబర్స్ ఇచ్చారు, వాటిని స్టాండర్డ్ ఫామ్లోకి మార్చాలి. అయితే ఒక్కొక్క సమ్ చూద్దాము. సొల్యూషన్, ఈ సమ్ 0. ఎన్ని జీరోస్ ఉన్నాయి చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10 11 జీరోస్. 1 2 3 4 5 6 7 8 9 10 11 జీరోస్, 8 5 ఉంది. ఓకే, ఇట్ ఈజ్ ఈక్వల్. దీన్ని స్టాండర్డ్ ఫామ్లోకి మార్చాలి. స్టాండర్డ్ ఫామ్లోకి మార్చాలి అంటే ఫస్ట్ మనం ఏం చేసాము, డెసిమల్ కానీ ఉంటే దీన్ని ఫస్ట్ డెసిమల్ రిమూవ్ చేస్తాం. డెసిమల్ రిమూవ్ చేస్తే ఏమవుతుంది చెప్పండి, 85 అవుతుంది. 85 బై డెసిమల్ తర్వాత ఇవి 11 డిజిట్స్, 12 13, మొత్తం 13 డిజిట్స్ ఉన్నాయి. 13 డిజిట్స్ ఉంటే మనం ఏ విధంగా రాయొచ్చు, 10 పవర్ 13 అని రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటి, మనం జనరల్ ఫామ్ అనేది ఇక్కడ రాద్దాము. a ఇంటూ 10 to the power of b కదా, ఇది జనరల్ ఫామ్ ఇది. ఓకే, 85 ఏం చేద్దాం మనం, డెసిమల్గా రాయాలి కదా. యాక్చువల్లీ ఈ డెసిమల్ ఏం చేయాలంటే ఇక్కడ వరకు ఈ డిజిట్స్ అన్ని జంప్ చేసుకుంటూ రావాలి, ఎందుకంటే ఇవన్నీ జీరోలే. 8 దాటి రావాలి కదా, 8 దాటే వరకు జంప్ అవి రావాలి. సో మన టార్గెట్ ఇక్కడికి. మరి ఇప్పుడు 85ని 8.5గా రాయాలి కదా, 8 దగ్గర కదా రావాలి, అంటే 8.5 ఇంటూ 10 అని రాయొచ్చు. 85ని 8.5 ఇంటూ 10 బై 10 to the power of 13 ఈజ్ ఈక్వల్ టు 8.5 ఇంటూ, ఇక్కడ చూడండి ఇది a power m బై a power n, పైన 1 ఉన్నట్లు కదా, ఏం లేకపోతే a power m బై a power n మనకు ఫార్ములా ఉంది. a power m బై a power n ఫార్ములా ఏంటి, a power m మైనస్ n. పవర్ రెండు కూడా సబ్ట్రాక్షన్ చేయాలి, m మైనస్ n. ఇప్పుడు బేస్ అంతా ఏ కదా, ఇక్కడ బేస్ 10 పవర్ 1 మైనస్ 13 ఈజ్ ఈక్వల్ టు 8.5 ఇంటూ 10 to the power of 1 మైనస్ 13 అంటే మైనస్ 12. ఇది స్టాండర్డ్ ఫామ్. ఓకే, దీని యొక్క స్టాండర్డ్ ఫామ్ ఇది. ఈ స్టాండర్డ్ ఫామ్స్ అంటే మనం గుర్తు పెట్టుకోవడానికి ఈజీగా ఉండేవి అనమాట. అంటే యూజువల్ ఫామ్తో కంపేర్ చేస్తే ఇవి కొంచెం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, ఈ సెకండ్ సమ్ చూడండి. ఈ సెకండ్ సమ్లో ఇక్కడ డెసిమల్ తర్వాత ఎన్ని జీరోస్ ఉన్నాయి చూడండి. డెసిమల్ ఎక్కడ కదా ఉంది, ఎన్ని జీరోస్ ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 9 10 11 జీరోస్ ఉన్నాయి. డెసిమల్ తర్వాత 11 జీరోస్ అంటే 0.1 2 3 4 5 6 7 8 9 10 11 జీరోస్, 942 ఈజ్ ఈక్వల్. ఇప్పుడు చెప్పండి, దీన్ని స్టాండర్డ్ ఫామ్లోకి మార్చాలంటే డెసిమల్ ఎక్కడ రావాలి, 9 పక్కకు రావాలి. ఇవన్నీ దాటుకుంటూ 9 పక్కకు రావాలి, అప్పుడే కదా స్టాండర్డ్ ఫామ్ అవుతుంది. అలా 9 పక్కకు రావాలంటే ఫస్ట్ ఏం చేద్దాం, డెసిమల్ రిమూవ్ చేసేయాలి. ఫస్ట్ డెసిమల్ రిమూవ్ చేస్తాం అనుకోండి, అప్పుడు ఎంత వస్తుంది, 942 వస్తుంది బై ఇక్కడ డెసిమల్ తర్వాత ఇవి 11 12 13 14. డెసిమల్ తర్వాత మొత్తం 14 డిజిట్స్ ఉన్నాయి. 14 డిజిట్స్ ఉన్నాయి అంటే మనం ఏ విధంగా రాయొచ్చు, 10 పవర్ 14 ఈజ్ ఈక్వల్. మనకి స్టాండర్డ్ ఫామ్లో 9 పక్కకి డెసిమల్ రావాలి కదా, అంటే 9.42 ఇంటూ 10 స్క్వేర్ అని రాయొచ్చు కదా. 942ని 9.42 ఇంటూ 10 స్క్వేర్ బై 10 to the power of 14 ఈజ్ ఈక్వల్ 9.42 ఇంటూ, ఇది చూడండి a power m బై a power n ఫార్ములా, a power m బై a power n అంటే a power m మైనస్ n ఫార్ములా. ఈ ఫార్ములా ప్రకారం ఇదేమవుతుంది చెప్పండి, బేసెస్ 10 కదా, అంటే 10 పవర్ 2 మైనస్ 14 అంటే
9.42 into 10 to the power of 2 minus 14 అంటే -12. ఇది స్టాండర్డ్ ఫామ్. ఓకే, నెక్స్ట్ ఓకే, ఈ థర్డ్ సమ్ చూడండి. ఇక్కడ సొల్యూషన్ 602 పక్కన ఎన్ని జీరోస్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 జీరోస్ ఉన్నాయి. అంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ఈజ్ ఈక్వల్. ఇప్పుడు చూడండి, దీనికి డెసిమల్ లేదు అంటే ఏంటి? ఈ చివరన ఉన్నట్టు ఈ డెసిమల్ ఇలాగ ఎక్కడ వరకు రావాలి? 2 దగ్గర కాదు, 0 తర్వాత. ఎందుకంటే డెసిమల్ లెఫ్ట్ సైడ్ ఒకటే డిజిట్ ఉండాలి కదా. డెసిమల్ లెఫ్ట్ సైడ్ ఒకటే డిజిట్ ఉండాలంటే ఏంటి? ఇక్కడ డిజిట్ రావాలి, 6 పక్కకు రావాలి డెసిమల్ అనేది. సరే, ఇక్కడ ఈ జీరోస్ ఉన్నాయి కదా, ఈ జీరోస్ ముందు తీసేద్దాం. జీరోస్ ముందు తీస్తే 602 ఇంటూ ఈ జీరోస్ ఎన్నన్నా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ఉన్నాయి. అంటే 10 power 13. ఓకే, 602 ఇంటూ 10 power 13 అని రాయొచ్చు దీన్ని. ఓకే, ఇప్పుడు డెసిమల్ ఎక్కడ కావాలి మనకి? 6 పక్కకు కదా కావాలి. అప్పుడు దీన్ని 6.02 ఇంటూ 10 స్క్వేర్ అని రాయొచ్చు కదా. 6.02 ఇంటూ 10 స్క్వేర్ అంటే 602 ఇంటూ 10 power 13. ఇట్ ఈజ్ ఈక్వల్. ఇక్కడ చూడండి, ఏ యొక్క వాల్యూ, ఏ యొక్క మోడల్ మనకు వచ్చింది అంటే 6.02 అనేది వచ్చింది. ఇంటూ ఇది ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ కదా. ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ ఏ పవర్ ఎం ప్లస్ ఎన్. ఓకే, ఈ ఫార్ములా ప్రకారం దీనికి అప్లై చేస్తే ఏమవుతుందో చెప్పండి? 10 to the power of 2 plus 13 అంటే 6.02 ఇంటూ 10 to the power of 15. ఇది స్టాండర్డ్ ఫామ్. ఓకే, ఏ వాల్యూ డెసిమల్ వచ్చింది, లెఫ్ట్ సైడ్ ఒకటే డిజిట్ ఉంది, ఇంటూ 10 to the power of బి వాల్యూ ఒక ఇంటిజర్, 15 అనేది ఒక ఇంటిజర్. ఓకే, నెక్స్ట్ సమ్. ఫోర్త్ సమ్ చూడండి. 0. ఇక్కడ జీరోస్ ఏమన్నా చూద్దాం. 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి. 8 జీరోస్ ఉంది, 8 3 7 ఉంది. సొల్యూషన్లో మనం ఏం చేస్తాం? 0. ఎన్ని జీరోస్? 8. 1 2 3 4 5 6 7 8 8 3 7 ఈజ్ ఈక్వల్. ఇప్పుడు చెప్పండి, ఈ డెసిమల్ ఎక్కడ కావాలి మనకి? స్టాండర్డ్ ఫామ్లోకి మార్చాలంటే డెసిమల్ ఎక్కడ ఉంది కదా, ఈ డెసిమల్ ఎక్కడ రావాలి? తిన్నగా 8 పక్కకు రావాలి. 8 పక్కకు రావాలి అంటే ఇవన్నీ దాటుకుని 8 పక్కకు వెళ్ళాలి కదా. డెసిమల్ అనేది 8 పాయింట్ అని ఉండాలి. సరే, అలా ఉండాలి అంటే ఫస్ట్ డెసిమల్ తీసేద్దాం. డెసిమల్ తీసిన తర్వాత 8 9 10 11 డిజిట్స్ ఉన్నాయి. డెసిమల్ తర్వాత మొత్తం 11 డిజిట్స్ ఉన్నాయంటే డెసిమల్ తీసే విధంగా రాస్తాం మనం. 837/10 to the power of 11 కదా. 1 2 3 4 5 6 7 8 9 10 11 10 to the power of 11. ఓకే, ఇప్పుడు మనకి డెసిమల్ కావాల్సింది ఎక్కడ? 8 పాయింట్ దగ్గర. 8.37 ఇంటూ 10 స్క్వేర్. ఎందుకంటే 8.37 ఇంటూ 10 స్క్వేర్ అంటే 837/10 to the power of 11. ఇది చూడండి, 8.37 ఇంటూ ఇది ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ ఫార్ములా. ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ అంటే ఏ పవర్ ఎం మైనస్ ఎన్. ఈ ఫార్ములా ప్రకారం మనం ఏ విధంగా రాయొచ్చు? బేసెస్ 10 కదా. 10 to the power of 2 minus 11 2 minus 11 అంటే 8.37 ఇంటూ 10 to the power of 2 minus 11 అంటే -9. ఇది స్టాండర్డ్ ఫామ్. ఓకే, నెక్స్ట్ సమ్. ఓకే, ఈ సమ్ చూడండి. సొల్యూషన్ 3186 పక్కన 1 2 3 4 5 6 7 జీరోస్ అంటే 1 2 3 4 5 6 7 జీరోస్.
దీన్ని చూడండి, ఇక్కడ డెసిమల్ ఎక్కడ ఉండాలి మనకి? 3 పాయింట్ దగ్గర ఉండాలి. ఎందుకంటే ఎక్కడ డెసిమల్ లేదు అంటే 3 పాయింట్ దగ్గర డెసిమల్ ఉండాలి కదా. ఇప్పుడు ఈ జీరోస్ని తీసేద్దాం. ఫస్ట్ జీరోస్ని తీసేస్తే ఏ విధంగా రాయొచ్చు? 3186 ఇంటూ 1 2 3 4 5 6 7 కదా, 10⁻⁷ అని రాయొచ్చు. ఇప్పుడు చూడండి, డెసిమల్ 3 దగ్గర కదా రావాలి. అంటే ఇప్పుడు దీన్ని ఏ విధంగా రాయొచ్చు? ఈజ్ ఈక్వల్ 3.186 ఇంటూ 10³ అని రాయొచ్చు. ఎందుకంటే డెసిమల్ తర్వాత 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 10³ రాసాం. ఇంటూ 10⁻⁷. ఇది ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఫార్ములా కదా. అంటే 3.186 ఇంటూ ఫార్ములా రాస్తాం చూడండి, ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఈజ్ ఈక్వల్ ఏ పవర్ m ప్లస్ n. పవర్ 2 ప్లస్ చేయాలి కదా, అంటే 10⁻3+7 అంటే 3.186 ఇంటూ 10⁻10. ఇది స్టాండర్డ్ ఫామ్. ఓకే, నెక్స్ట్ సమ్. అయితే ఇప్పటివరకు మనం యూజువల్ ఫామ్ నుండి స్టాండర్డ్ ఫామ్లోకి మార్చాం. ఇప్పుడు ఏంటంటే ఒక స్టాండర్డ్ ఫామ్లో ఇచ్చిన దాన్ని యూజువల్ ఫామ్లోకి మార్చుకున్నాం. ఇప్పుడు స్టాండర్డ్ ఫామ్లో ఇచ్చిన దాన్ని యూజువల్ ఫామ్లోకి ఎలా మార్చాలో చూద్దాం. ఓకే, సొల్యూషన్ ఇచ్చింది ఏంటి? 3.02 ఇంటూ 10⁻⁻6 ఈజ్ ఈక్వల్. యూజువల్ ఫామ్ అంటే మనకి అన్ని సింప్లిఫై చేసేయడమే. సింప్లిఫై చేసేయడం అంటే ఏంటి? ఇక్కడ 10⁻⁻6ని ఏ విధంగా రాయొచ్చు? దీన్ని 3.02/10⁻6 అని రాయొచ్చు. ఇది ఏ ఫామ్లో ఉంటుంది? ఏ పవర్ -n ఈజ్ ఈక్వల్ 1/a/n. పవర్లో మైనస్ ఉన్నప్పుడు ఆ మైనస్ తీసేసి డినోమినేటర్కి వచ్చేస్తుంది. పవర్లో మైనస్ ఉన్నప్పుడు ఆ మైనస్ పోయి డినోమినేటర్కి వచ్చేస్తుంది మొత్తం. ఓకే, ఈజ్ ఈక్వల్. ఇక్కడ చూడండి, డెసిమల్ ఎక్కడ ఉంది కదా, 10⁻6 అనే డినోమినేటర్లో ఉంది. అంటే అర్థం ఏంటి? డివిజన్ చేస్తే ఈ డెసిమల్ లెఫ్ట్ సైడ్కి వెళ్తుంది కదా. అయితే ఈ డెసిమల్ లెఫ్ట్ సైడ్కి ఎన్ని డిజిట్స్ దాటుతుంది? అంటే 10⁻6 అంటే 6 డిజిట్స్ దాటుతుంది. ఎందుకంటే 10⁻6లో 6 జీరోస్ ఉంటాయి. 6 జీరోస్ ఉంటాయి కాబట్టి ఈ డెసిమల్ 6 డిజిట్స్ దాటుతుంది. అయితే అక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? ఒకటే డిజిట్ ఉంది. అంటే అర్థం ఏంటి? 302. 3ని దాటి ఒక డిజిట్ దాటింది, ఇంకో డిజిట్ దాటింది, ఇంకో డిజిట్, మొత్తం ఎన్ని దాటాలి? 6 డిజిట్స్ దాటాలి. అంటే 3 దాటింది, 1 2 3 4 5 6 డిజిట్స్ దాటింది. 6 డిజిట్స్ దాటి ఇక్కడికి డిజిట్ వస్తుంది అనమాట. ఈజ్ ఈక్వల్ 0.000000302. ఓకే, ఈ 3 దగ్గర ఉండేది 6 డిజిట్స్ దాటిందో లేదు చూద్దాం. 1 2 3 4 5 6 డిజిట్ దాటి ఇక్కడ డెసిమల్ వచ్చింది. ఓకే, ఇది యూజువల్ ఫామ్. ఓకే, నెక్స్ట్ ఈ సెకండ్ థర్డ్ సమ్స్ కూడా చూద్దాము. ఈ సెకండ్ సమ్ సొల్యూషన్ 4.5 ఇంటూ 10⁻4 ఈజ్ ఈక్వల్. ఇక్కడ చూడండి, 10⁻4 ఇక్కడ ఇంటూ ఉన్నది అంటే డెసిమల్ ఏమవ్వాలి? రైట్ సైడ్కి జంప్ అవ్వాలి. డివైడెడ్ బై ఉన్నది అంటే లెఫ్ట్ సైడ్ జంప్ అవ్వాలి. ఇక్కడ ఇంటూ 10⁻4 కదా, పవర్లో మైనస్ లేదు. పవర్లో కానీ మైనస్ ఉంటే డినోమినేటర్కి వచ్చేస్తుంది. అప్పుడు ఏం చేస్తాం? డివిజన్ చేయాలి. మరి డివిజన్ చేసినప్పుడు ఏంటి? డెసిమల్ అనేది లెఫ్ట్ సైడ్కి జంప్ అవుతుంది. ఇక్కడ మరి పవర్లో మైనస్ లేదు కాబట్టి అది ఇంటూనే చేస్తుంది. ఇంటూ చేసేటప్పుడు ఏం చేయాలి? డెసిమల్ రైట్ సైడ్కి జంప్ అవ్వాలి. సో ఇక్కడ ఇంటూ మాత్రమే ఉంది, పవర్లో మైనస్ లేదు కాబట్టి డినోమినేటర్కి రాదు. సో ఇది డినోమినేటర్ కాబట్టి ఇంటూ చేస్తున్నాం కాబట్టి ఈ డెసిమల్ అనేది రైట్ సైడ్కి జంప్ అవ్వాలి. మరి ఎన్ని డిజిట్స్ జంప్ అవ్వాలి? 10⁻4లో 4 జీరోస్ ఉన్నాయి, అంటే 4 డిజిట్స్ జంప్ అవ్వాలి. అంటే 5 అనేది ఒక డిజిట్ ఉంది. తర్వాత 3 డిజిట్స్ ఏం చేయాలి? జీరోలు పెట్టుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు ఇక్కడ ఉండే డెసిమల్ 5 దాటింది,
3 zeros, మొత్తం 4 digits దాటాయి. చూడండి, ఈ 4 digits దాటాయి అన్నమాట. ఇది ఓకే, ఇది యూజువల్ ఫామ్. సేమ్ అదే విధంగా ఇది చూడండి, దీని సొల్యూషన్ 3 × 10⁻⁻8. ఇక్కడ పవర్లో మైనస్ ఉంది, పవర్లో మైనస్ ఉంది అనగానే ఇక్కడలా కాదు, పవర్లో మైనస్ ఉంది అంటే ఆ మైనస్ పోయి 10⁻8 అనేది డినోమినేటర్కి వస్తుంది. మనకు ఆల్రెడీ ఫార్ములా ప్రకారం మనం చూసాం కదా, 3/10⁻8గా మారుతుంది. ఫార్ములా ఏంటంతకి a⁻n అంటే 1/a⁻n మారుతుంది. పవర్లో ఉండి మైనస్ పోయి a⁻n అనేది డినోమినేటర్కి వస్తుంది. సేమ్ అదే విధంగా పవర్లో ఉండి మైనస్ పోయి 10⁻8 అనేది డినోమినేటర్కి వచ్చింది. ఇప్పుడు చూడండి, మరి డినోమినేటర్ అంటే డివిజన్ చేస్తాం కదా, ఇక్కడ ఎప్పుడైతే డివిజన్ చేస్తామో డెసిమల్ ఏమవ్వాలి, లెఫ్ట్ సైడ్ జంప్ అవ్వాలి. మరి 3 దగ్గర డెసిమల్ ఎక్కడుంది, ఏదైనా ఒక నెంబర్ ఇచ్చారనుకోండి, ఆ నెంబర్ తర్వాత డెసిమల్ ఉన్నట్లు, అంటే 3 ఇచ్చాడు అంటే 3 తర్వాత డెసిమల్ ఉందన్నమాట. ఎన్ని డిజిట్స్ బ్యాక్ రావాలి, 8 డిజిట్స్. 8 డిజిట్స్ బ్యాక్ రావాలంటే 3 అనేది ఒక డిజిట్. అదేవిధంగా 1 2 3 4 5 6 7 zeros. 3 అనేది ఒక డిజిట్, 7 zeros, ఇక్కడికి డెసిమల్ వస్తుంది. సో 0.00000003 ఇది యూజువల్ ఫామ్. ఓకే, నెక్స్ట్ 4 5 6 సమ్స్ అనేది ఒకసారి చూద్దాము. ఇది చూడండి, ఇక్కడ పవర్లో ప్లస్లో ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ ఇంటూనే. ఇక్కడ చూడండి 1.0001 × 10⁻9. 10⁻9 అంటే ఇది న్యూమరేటర్, మైనస్ ఉంటే ఆ 10⁻9 డినోమినేటర్కి వస్తుంది కదా. కానీ ఇక్కడ మైనస్ లేదు కాబట్టి న్యూమరేటర్ అంటే అర్థం ఏంటి, ఇంటూ చేయాలి. ఇంటూ చేసినప్పుడు ఏమవుతుంది, డెసిమల్ రైట్ సైడ్ జంప్ అవుతుంది. రైట్ సైడ్ అంటే ఎన్ని డిజిట్స్ జంప్ అవుతుంది, 9 డిజిట్స్. 9 zeros ఉన్నాయి కాబట్టి 9 డిజిట్స్ అనమాట. 9 డిజిట్స్లో ఇక్కడ చూడండి 1 2 3 4 డిజిట్స్ ఉన్నాయి, అంటే 1 పక్కన 4 డిజిట్స్ జంప్ అవుతుంది. 4 డిజిట్స్ తర్వాత ఇంకా ఎన్ని డిజిట్స్ జంప్ అవ్వాలి, 9 డిజిట్స్ కదా జంప్ అవ్వాలి. 4 డిజిట్స్ ఆల్రెడీ జంప్ అయిపోయింది, ఇంకా 5 డిజిట్స్ అంటే 5 zeros వేసుకోవాలి. 1 2 3 4 5. సో ఈ రెండు ఇంటూ చేస్తే ఇది ఆన్సర్. సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా ఈజ్ ఈక్వల్ 5.8 × 10⁻12. 10⁻12 అంటే ఇక్కడ కూడా మైనస్ లేదు పవర్లో, సో ఇంటూనే ఇది. ఇంటూ అంటే ఏంటి, 10⁻12 అంటే 12 డిజిట్స్ ఉన్నాయి, అంటే 12 zeros ఉన్నాయి. 10⁻12 అంటే 12 zeros ఉన్నాయి. 12 zeros అంటే డెసిమల్ రైట్ సైడ్ 12 డిజిట్స్ జంప్ అవ్వాలి. మరి రైట్ సైడ్ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, ఒకటే డిజిట్ ఉంది, అంటే 5 8. ఈ 8 జంప్ అయిన తర్వాత ఇంకా 11 zeros కావాలి. మొత్తం 12 డిజిట్స్ కదా జంప్ అవ్వాలి, ఒకటే డిజిట్ ఉంది కాబట్టి ఇంకా 11 zeros కావాలన్నమాట. 11 zeros 1 2 3 4 5 6 7 8 9 10 11 zeros. ఓకే, ఇది యూజువల్ ఫామ్. సేమ్ అదే విధంగా ఈ 6th వన్ చూడండి, 6th వన్ డెసిమల్ తర్వాత 5 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ 6 zeros ఉన్నాయి. 6 zeros అంటే అర్థం ఏంటి, 6 డిజిట్స్ దాటాలి. కానీ ఇక్కడ 5 డిజిట్స్ ఉంది, ఇంకొక 0 మనం పెట్టుకోవాలి. అంటే 3614920. అంటే ఈ డెసిమల్ ఏమవుతుంది, డిజిట్స్ అన్ని దాటిపోయింది అంటే డెసిమల్ పెట్టాల్సిన అవసరం లేదు. ఓకే, అందుకే ఇక్కడ డెసిమల్స్ అనేవి ఉండవు. ఓకే, నెక్స్ట్ 3rd కాలంతో మళ్ళీ కలుద్దాం.